అందులో ముంచారండి ఆ చీరల్ని. ముంచి చూడితే అప్పుడు గట్టిగా ఉంటుందిగా, చాలా గట్టిగా ఉంటుంది, విడిపోవడానికి అవకాశం ఉండదు ఎక్కడ. అలా చేశారు. నార చీరలు తెచ్చి ఆంజనేయ స్వామి వారి యొక్క తోకకు నూనెతో తడిపినటువంటి ఆ యొక్క నార చీరలు చుట్టి అగ్ని ప్రజ్వలనం గావించారు. తోక మండిపోతోంది వెనక. ఏం చేస్తున్నారండి హనుమ? నలువీధులా తిప్పారు. ఆ లంకాపట్టణంలో 4-5 వీధులు తిప్పి వదిలిపెట్టేశారు. పోయిగా నీ ఇష్టం, నీ కర్మ అన్నాడు. స్వామి రివ్వున ఆకాశ మార్గానికి ఎగిరిపోయి అక్కడి నుంచి నెమ్మదిగా ఒక భవనం దగ్గరికి చేరుకున్నారు స్వామి హనుమ. తోక వెనకాల మండుతోంది కదా, ఒక భవనానికి ఆ యొక్క తోకను, అగ్ని ప్రజ్వలనం చేసినటువంటి తోకను, అగ్నితో మండుతూ ఉన్నటువంటి తోకను ఒక భవనం దగ్గరికి అలా అంటించారు. బగ్గున మండిపోయింది ఆ యొక్క భవనం. ఆ భవనంలో నిద్రిస్తూ ఉన్నటువంటి వృద్ధులు, బాలికలు, బాలురు, యవనంలో ఉన్నవారు, రాక్షస స్త్రీలు, పురుషులు అందరూ కూడా భయభ్రాంతులయ్యి ఆ భవనం నుంచి ఒక్కసారిగా కొంతమంది కిందికి దూకారు. ఇంకొంతమంది పరుగున పక్కనే ఉన్నటువంటి భవనంలోకి దుమికారు. అలాగా ఒక భవనం తర్వాత ఇంకో భవనం, ఇంకో భవనం తర్వాత ఇంకో భవనం, మొత్తం అగ్ని ప్రజ్వలనం అయిపోయింది. లంకాపట్టణం మొత్తం కూడా తగలబడిపోతుంది. అలా తగలబడిపోతూ ఉన్నటువంటి లంకాపట్టణాన్ని చూసినటువంటి స్వామివారు ఒక్క